జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని వెలుల గ్రామ శివారులో జాతీయ రహదారి ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన ప్రతిపాదనను రద్దు చేసి తమను ఆదుకోవాలని రైతులు ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. 66వ సర్వే నెంబర్లలో ప్రతిపాదించిన వ్యవసాయ భూములలో కొన్నేళ్ల నుంచి వివిధ రకాల పంటలు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. వ్యవసాయం మీదనే తమ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నందున NH63 జాతీయ రహదారి ఏర్పాటు చేయడంతో సుమారు 200 కుటుంబాలు ఎలాంటి ఆధారం లేకుండా ముక్కుమ్మడిగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఓను కలిసిన వారిలో కటుపల్లి నారాయణ, గంగాధర్, గంగారెడ్డి, నరసయ్య, నడిపి మల్లయ్య, నారాయణ, కిషన్ పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు. అది వెల్లుల గ్రామం రైతులందరం కూడా మా గ్రామ పంచాయతీలో ఇట్లా బైపాస్ రోడ్డు పోతుందని చెప్పి సర్వే నెంబర్లతో లిస్టు అంటేయడం జరిగింది. ఆ లిస్టును చూసి మా యొక్క రైతుల అందరి లోపల ఆందోళన మొదలైంది. దాన్ని గురించి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మాకు ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నాం. దానితోటే మా యొక్క జీవనాధారము కొనసాగిస్తున్నాం. అది లేకుంటే మా జీవనాధారం మేము బ్రతకడమే కష్టంగా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని ఇటువంటి బైపాస్ రోడ్డు మా నుండి పోకుండా మా అందు దయదలిచి ఈ యొక్క బైపాస్ రోడ్ని నిలిపేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు గ్రీన్ హైవే పేరుతో వెల్లుల గ్రామంలో బైపాస్ రోడ్డు నిర్మాణంకు సర్వే చేయడం జరిగింది. అది సర్వే నెంబర్ల ఆధారంగా గ్రామ పంచాయతీలో ముద్రించడం జరిగింది. దాని ఆధారంగానే మేము రైతులంతా ఆర్డీఓ వారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మేము వెల్లులో దాదాపు అందరం చిన్న వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. మక్క, పసుపు, వరి, మిగతా పంటలన్నీ కూరగాయల పంటలతో సహా అన్ని పంటలు పండించుకుంటూ జీవనాధారంగా కేవలం ఆ భూమిని ఆధారపడి బతుకుతున్నాం. ఒక్కొక్క రైతు పూర్తిగా దాదాపు మా దగ్గర 60-70 మంది రైతులై దాదాపు 60 నుంచి 70 ఎకరాల భూమి అందరి కలిపితే మనిషికి ఎకరం ఇట్లా పోవడం జరుగుతుంది. మరి మా జీవనాధారం నోట్లో మట్టి కొట్టడం జరుగుతుంది. మాకు జీవనాధారం రేపటి నుంచి లేదు. మరి ఈ భూమి సర్వే చేసి దాని ఆధారంగానే దాంట్లో రోడ్ వేసినట్టయితే ఈ 60-70 మంది కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది. మా పిల్లలకు కూడా ఎలాంటి ఆధారం లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సర్వేను నిలుపు చేసి ఆ బైపాస్ రోడ్ ఏదైతుందో ఆ భూములలో పోకుండా మా భూములు పోకుండా చూడవలసిందిగా ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా వేడుకుంటూ ఉన్నాం.